ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆయన పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందం తింటున్నారా? క్రూర మృగాలను సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? ఇదేమిటి? శోభనం పెళ్లి కూతురు పాల గ్లాస్ తో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి ఓహో మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు బాలే. మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తేల్చుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరోలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదు? దీనికి నలుగురు తిరిగి రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడుంటే ఇంత అన్నం పడేసేదనగా ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి ఆశయం అనిపించడం లేదు. ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్ళాడడం నాదే బుద్ధి తక్కువ. కార్లని, సూట్లని, కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు. మీరు మరిచిపుట్టిగా పుట్టారా? ఎందుకండి జన్మ? గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది బాధ. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురుతో చేస్తున్న కాపురం చాలు, పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదు. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. మీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పిసికేయటం తప్పమ్మా. అలాంటి పని చెయ్యకండి. మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. ఆ పశువుడి పేణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదే ఉంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది. లేకపోతే ఈ ఊరు వాడ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొత్తాను. సరే. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు.
ఈ గండం గడవడానికి నాకు తెలిసిన నాటాడుతున్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబు గారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం ఇదంతా చాదస్తమనిపించేసే రోజులు. ఆమె జీవితం ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబు గారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో, ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను బాబు గారు. మనకి కొండంత ఆశ ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగింజంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబు గారు. ఒప్పుకున్నాక తప్పదుగా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి పేణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా. ఆ పసిపేణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందింటున్నారా? కోటీశ్వర్లకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు, కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డలంటారే తప్ప కోటీశ్వరాలు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు. ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి. అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. క్రూర మృగాలను సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను నువ్వు దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి, కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధమాడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు. ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా. ఏం తీసుకున్నారు? మా కూరగాయలమ్మి ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది? నాకిష్టం లేక. పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్, ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు. కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు గనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. 1 వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి.
లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు. హోదాలు దర్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చటపడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తనకంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తనకంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని, భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డ లేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచుకో. పిచ్చిదా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనంటావా? పోనీలు ఏం సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడి గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు. అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే. నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా. బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను.